ఇక వ్యవసాయదారులకు తీసుకుంటే నీటి సమస్య, ఖర్చులు పెరుగుతాయి, దిగుబడి ఆలస్యం. ఈ నెల విత్తనాల నెల, కోత నెల కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. ఇక రియల్ ఎస్టేట్ వాళ్ళకి కొనుగోలు లేదు, అమ్మకం నెమ్మదిగా జరుగుతుంది. డాక్యుమెంట్స్ జాగ్రత్తగా, తొందరపడి నిర్ణయాలు ఏది తీసుకోవద్దు. ఇంకా కోర్టు కేసు, లీగల్ మ్యాటర్స్ అంతా వచ్చినప్పటికీ కేసులు ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. కొత్త కేసులు చేయొద్దు. సెటిల్మెంట్ మంచిది, న్యాయం ఆలస్యం, నిరాకరణ కాదు. బాగా గుర్తుపెట్టుకోండి, బాగుంటుంది. ఇక ప్రేమికుల మధ్య, బంధాల మధ్య, భార్యాభర్తల మధ్య అనుమానాలు ఎక్కువ వస్తాయి. మాటల వల్ల దూరం, పిల్లల విషయంలో టెన్షన్స్ వస్తూ ఉంటాయి. ఈ నెల ఏం చేయాలి? మౌనమే మీకు రక్షణ. ఓర్పు మీకు మంచి ప్రేమను ఇస్తుంది. ఇక స్పోర్ట్స్, అథ్లెటిక్స్ వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఎనర్జీ ఎక్కువ, చిన్న గాయాల అవకాశం ఉన్నాయి, తలనొప్పి, నిద్రలేనితనం ఉంటుంది. కోపం తగ్గితే ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఓకే. ఇక ఐటీ సెక్టార్, ఈ యొక్క ట్రేడింగ్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఇక మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింటింగ్ మీడియా వాళ్ళకి అవకాశాలు వస్తున్నాయి, కానీ దాన్ని మీరే పోగొట్టుకుంటున్నారు. జాగ్రత్తగా ఉండాలి. మరి ఈ నెల మీకు ఎరుపు రంగు మరియు తెలుపు రంగు బాగా కలిసి వస్తుంది. అదృష్ట సంఖ్య 1 మరియు 9. అదృష్ట దిక్కు తూర్పు దిక్కు చాలా కలిసి వస్తుంది. అదృష్ట రోజు మంగళవారం. మీకు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు చాలా మంచి సమయం ప్రతిరోజు. ఈ నెలంతా కూడా బాగా గుర్తుపెట్టుకోండి. సరే, పరిహారాలు ఏమైనా ఉన్నాయంటే ఖరీదైన పూజలు, హోమాదులంతా ఏం చేయక్కర్లేదు. తొందరగా స్పందించకపోవడం, మంగళవారం ఎక్కువ హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి, ఉదయం సూర్యుడికి లేచి నమస్కారం చేసి నీళ్లు పోయండి, కోపం వచ్చినప్పుడల్లా మౌనంగా ఉండండి, సుబ్రహ్మణ్య స్వామికి 19 దీపాలు వెలిగించండి, 19 ప్రదక్షిణాలు చేయండి, మీ ఇష్ట దైవాన్ని ఇలవేలుపడి ప్రార్థన చేసుకోండి. మీ వయస్సు సంఖ్య ఎంత ఉందో ఈ నెల మొత్తంలో ఒక్కసారైనా మీ ఇష్టదైవం దగ్గరికి వెళ్ళి అన్ని దీపాలు వెలిగించండి. నూనెతో